సెంటనరీ కాలనీలో కోట చిరంజీవిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని నేతకాని మెహర్ సంక్షేమ సంఘం నాయకులు పోలీసు అధికారులను కోరారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతకాని మెహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్ నాయకులు కోత్వాల రాజయ్య మాట్లాడుతూ అక్టోబర్ 10వ తేదీన కోట చిరంజీవిని దారుణంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. 2 సంవత్సరాల క్రితం చిరంజీవి భార్య మృతి చెందగా చిరంజీవి హత్యతో 2 పిల్లలు దిక్కులేని వారిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి మొబైళ్లను సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. జరిగిన దారుణ హత్య ఏదైతే ఉందో సెంటనరీ కాలనీలో మీ సేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు, ఆయన భార్య కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీ సేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు. మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనవి. కానీ ఆమె సమైక్యాలో ఏదో పనిచేస్తుందని విన్నాను. ఆ విషయం కూడా మనకు గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది. ఆ విషయం కూడా పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు, కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ మనం చేస్తే కానీ మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ డాటా అంతా తీసి నిజాలను తేల్చాలని మేము నేతకాని మెహర్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈయన పోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఆ హత్యకు పాల్పడ్డవారు ఎవరైతే ఆ సంధ్యారాణి బంధువులు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని సరి అయిన చర్య తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. వాళ్ళే కాకుండా వాళ్లకు ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సరి అయిన ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా శిక్ష పడేలా చూడాలని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో నేతకాని మెహర్ సంక్షేమ సంఘం నాయకులు కుమ్మరి మల్లేష్, దుర్గం పర్వతాలు, రామ్టెంకి నరేష్, బండారు వీరయ్య, కోట శ్రీజ, బొత్త రామూర్తి, కోట అన్వేష్ తదితరులతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.